తపోకాల ధ్యానాంశములు 29వ రోజు దీర్ఘశాంతము మరియు ఓర్పు. సువార్త వాక్యం: మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనము. ఆత్మీయ సందేశం: మనకు ఏదైనా కావాలంటే వెంటనే జరిగిపోవాలని కోరుకుంటాం, కానీ దేవుని టైమింగ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అబ్రహాము, మోషే దేవుని వాగ్దానం కోసం ఏళ్ల తరబడి వేచి చూశారు. ఓర్పు అనేది కేవలం వేచి చూడటం కాదు, వేచి చూస్తున్నప్పుడు మన ప్రవర్తనను సరిగా ఉంచుకోవడం, కష్టాలలో విసిగిపోకుండా దేవుని మీద నమ్మకంతో నిలబడటమే ఆత్మీయ పరిణితి. ఈరోజు మనం సహనాన్ని అలవర్చుకుందాం. ప్రార్థన. ఓర్పుగల తండ్రి, శ్రమల సమయంలో మేము నిరుత్సాహపడకుండా నిలబడే ధైర్యం మరియు సహనశక్తిని మాకు ప్రసాదించండి. ఎన్నోసార్లు మా ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినా మేము మీపై అసహనం వ్యక్తం చేశాము. మమ్మల్ని క్షమించండి. మీ ప్రణాళిక మా ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనదని నమ్మేలా చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ చిత్తం నెరవేరే వరకు ఓర్పుతో ఉండేలా బలపరచండి. ఇతరుల పట్ల మేము దీర్ఘశాంతము కలిగి ఉండునట్లు సహాయం చేయండి. మీ కాలమున ప్రతిదీ అందముగా జరుగునని విశ్వసిస్తున్నాము. ఆమేన్. దీర్ఘశాంతమే క్రీస్తు మార్గము, ఓర్పే మనకు ఆత్మీయ ఆయుధము. నిందలు ఎన్ని ఎదురైనా మౌనముగా భరించెను యేసయ్య. సిలువ శ్రమల దారిలో చూపించెను అంతులేని ప్రేమను. దీర్ఘశాంతమే క్రీస్తు మార్గము, ఓర్పే మనకు ఆత్మీయ ఆయుధము. కోపమును విడిచిపెట్టి శాంతమును మనం ధరించాలి. కష్టాల కడలిలోన నిబ్బరముగా నిలబడాలి. కోపమును విడిచిపెట్టి శాంతమును మనం ధరించాలి. కష్టాల కడలిలోన నిబ్బరముగా నిలబడాలి. యేసయ్య ఓర్పును చూసి మన బ్రతుకును మార్చుకోవాలి. ఆయన అడుగు జాడల్లో అనుదినము నడవాలి. దీర్ఘశాంతమే క్రీస్తు మార్గము, ఓర్పే మనకు ఆత్మీయ ఆయుధము. నిందలు ఎన్ని ఎదురైనా మౌనముగా భరించెను యేసయ్యా. కఠినమైన మాటలనైనా కరుణతోనే జయించాలి. బాధలు ఎన్ని చుట్టుముట్టినా దేవునిపైనే భారం వేయాలి. కఠినమైన మాటలనైనా కరుణతోనే జయించాలి. బాధలు ఎన్ని చుట్టుముట్టినా దేవునిపైనే భారం వేయాలి. దీర్ఘశాంతపు ఫలముతో ఆత్మను అలంకరించుకోవాలి.
పరలోకపు బహుమానం మురిపెముగా అందుకోవాలి. నీ ఓర్పును నాకు నేర్పు దేవా, నీ మాదిరిలో నన్ను నడిపించు. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.